हर्षावहै। ॐ शान्ति शान्ति शान्तिः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतं क्लेशनाशाय गोविन्दाय नमो नमः। जय श्री कृष्ण। ఈరోజు మనం అక్రూరుడి గోకులాగమనం గురించి ఆ సందర్భాన్ని మనం చూద్దామమ్మా. ఇప్పుడు కూడా భగవంతుడు భక్తులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. కానీ భక్తులు అనుకున్న వాళ్ళు, భక్తి సాధన చేస్తున్న వాళ్ళు మాత్రం ఓపికతో, శ్రద్ధతో, ఆసక్తితో, ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారో పరమాత్మ వారి జీవితంలో ప్రవేశించడము తథ్యము. ఆ విశ్వాసంతోనే మన జీవితాన్ని భగవంతుడికి అర్పించగలగాలి. ఎప్పుడైతే జీవితానికి మనం అర్పిస్తామో ఆయన వచ్చి ఈ యొక్క సాధనా క్రమంలో కావచ్చు, లేకపోతే ఇటువంటి వేచి ఉండే సమయంలో కావచ్చు, అప్పుడు ఏదైతే మనకి ఒక రకమైనటువంటి బాధో, ఇతరుల వల్ల ఇటువంటి ఆటంకాల వల్ల వచ్చేటువంటి దుఃఖమో ఏదన్నా కావచ్చు, ఇవన్నీ కూడా ఉపశమనం అయిపోతాయి. దీనికి మనకి భగవంతుడి చరిత్ర, ఏ చరిత్రలో చూసినా సరే ఆయన భక్తుడి దగ్గరికే వెళతాడు, లేకపోతే భక్తుడిని ఆయన దగ్గరికి రప్పించుకుంటాడు. అటువంటి భాగ్యం ఇతరులకు ఎవరికి కూడా ఆయన ఇవ్వడు. మనకు తెలుసు రామాయణంలో విభీషణుడు లంకలో రాక్షసులు ఊహించగలం, కానీ రాక్షసుడిగా పుట్టినటువంటి ఒక మనిషి రామభక్తుడిగా లంక లాంటి కారాగారం లాంటి లంకలో భక్తిని మెయింటైన్ చేశాడు కదమ్మా. మరి ఒక భక్తుడిని ఇంకొక భక్తుడు మాత్రమే గ్రహించగలడు. ఒక సత్సంగిని ఇంకొక సత్సంగి మాత్రమే గుర్తించగలడు. అవునా? అట్లాగే ఆంజనేయ స్వామి విభీషణుడిని గుర్తుపట్టాడు. లంకా దహనం జరుగుతుండగా రామ 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 అని మాట వినిపిస్తోంది. ఇదేమిటి, నా భ్రమ లేకపోతే వాస్తవమా? నేనున్నది లంకలోనే కదా, ఇటువంటి లంకలో రామనామం వినిపిస్తోంది ఏమిటి? భగవంతుడిని స్మరించేవాడు ఒకడు ఉన్నాడా ఇక్కడ అని ఆశ్చర్యపోతూ విభీషణుడు ఇంటి వైపు చూస్తాడు. అప్పుడు అక్కడ విభీషణుడి ఇంటికి వెళతాడు. చూసారా, ఒక భక్తుడు ఇంకో భక్తుడిని గుర్తించగలుగుతాడు అన్నదానికి ఉదాహరణ, నిదర్శనం ఇదే. మరి అటువంటి వాడిని ఆ లంకా రాజ్యానికి అధిపతిని కూడా చేశాడు పరమాత్మ. విభీషణుడు అడిగాడా? అది అడగల. ఇది నీ బాధ్యత అన్నాడు. అప్పుడు రావణాసుడు బతికే ఉన్నాడు, ఇంకా యుద్ధం మొదలవలేదు, యుద్ధం నడుస్తూనే ఉంది, పెద్ద యుద్ధం జరగబోతోంది. అయినా కూడా లంకానికి రాజ్యాన్ని నేను పట్టాభిషేకంగా చేస్తున్నానని చెప్పి పట్టాభిషేకం కూడా ఈ పక్కన చేసేసాడు. లంకలో చేయలేదు కదమ్మా, రాముడి దగ్గరికి వచ్చినప్పుడే అక్కడే పట్టాభిషేకం కూడా చేసేసాడు. ఇవన్నీ మనం, ఈ లీలలన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక మనలో మనం ఆనందంతో గుర్తు తెచ్చుకుంటూ ఉంటామో మాయ మన మీదకి రాదు. అందుకని మనం ఎప్పుడైనా ఖాళీ సమయంలో కానీ, ఓ దుఃఖ సమయంలో కానీ, చిన్న చిన్న బాధలు పడే సమయంలో కానీ అప్పుడు ఇటువంటి లీలలు గుర్తు తెచ్చుకోవాలి. తెచ్చుకున్నట్లయితే ఆ భక్తులు ఎప్పుడైతే మన మనసులో ప్రవేశిస్తారో, ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదమ్మా, ఫోటో ఉంటుంది కదా కనీసం, ఆయన వైపు చూసి ఈ లీలను ఒకసారి మీరు అనుకోండి. ఆంజనేయ స్వామి లంకలో వెళ్ళినట్టు, విభీషణుని కలిసినట్టు ఇట్లా అనుకుంటుంటే మీకు శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. అటువంటి వాడే అక్రూరుడు. అలాగే భారతంలో విదురుడు రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరింటికి ఆతిథ్యానికి వెళ్ళాడు? విదురుడింటికి.
విదుడి దగ్గర ఏమీ లేదు. ఒక ధర్మం నీతి తప్ప ఇంకేమీ లేదు. కృష్ణుడిని సత్కరించేటువంటి గొప్పతనం, కృష్ణుని సత్కరించేటువంటి అధికారం, అంత ఐశ్వర్యం కూడా ఆయన దగ్గర లేదు. ఒక దాసీపుత్రుడు చక్రవర్తి గెస్ట్గా పిలిస్తే నీ ఇంటికి నేను రానయ్యా, నేను దాసీపుత్రుడి ఇంటికి వెళ్తాను అన్నాడు. మనం అమ్మ ఆయన పిలిచారండి, అసలు ఏంటి అసలు ఎవరికోగా రాదు అది పలకనమ్మ ప్యాలెస్లో విందు అని సంగతి మీకు ఏం తెలుసండి. తోసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకోళ్ళు చెప్పకుండా మళ్ళీ వాళ్ళు పిలుస్తారేమో, మళ్ళీ ఈ గొప్పతనం పోతేమో, నాకున్న గొప్పతనం అంతా మనకే స్పెషల్ కదా, మళ్ళీ ఇంకెవరికి పిలవకుండా ఉండాలి. చూసారా మా ఎంత బలంగా ఉంటుందో. ఇలాంటి ఎప్పుడైతే లీలలు మనం జప్తి తెచ్చుకుంటామో మనమ్మ, ఇటువంటి వికారాల్లోకి మనం పడాం. అది వికారం అనే విషయం అర్థమైపోతుంది మనకి. వాడి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఏమీ తెలియకుండా ఊరిని వాడి దగ్గరికి వెళ్ళిపోయి తినేస్తే, జనరల్గా అయితే ధర్మాత్మ ఇళ్లలోనే తినాలి, అది రూల్ ఉంది. మనం తీసుకునే భోజనం కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి ఇళ్లలో పడితే అక్కడ మనం భోజనం తినకూడదు. దాన్ని మనవాళ్ళు విపరీతంగా చేశారనుకోండి వ్యవస్థలో, ఏదో ఇంకో రకంగా అసలు తినకూడదు, అలా కాదు. దానికి ఒక మూలం ఏంటంటే మంచివాళ్ళు, ఆత్మీయత పెట్టేవాళ్ళు, ఆధ్యాత్మికమైన మనుషులు, వాళ్ళ దగ్గరే మనం భోజనం చేయాలి. కానీ మనకు వచ్చే దోషాలన్నీ కూడా అవే వస్తాయి. ఇప్పుడైతే సరే దోషాలు దేని ద్వారా వస్తాయంటే, ఇప్పుడైతే మనం ఒక అధర్మమైన వ్యక్తి, ఒక అవినీతిమైన వ్యక్తి, వాడికి ధార్మికం కానిటువంటి వ్యక్తి, వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో, తింటామో, అవి చేస్తుంటామో, అప్పుడు ఏం జరుగుతుందంటే వాడి గుణాలన్నీ మనకు వస్తాయి. వాస్తవం అంతే కదమ్మా, నిన్నే చెప్పుకున్నాం మనం. రజోతమో గుణాలు మనకి రాకుండా ఉండాలంటే మనం అటువంటి గుణాల్లో వెళ్ళి ముఖ్యంగా ఆహారం తీసుకోకూడదు. అందుకనే బయట తినకూడదు అంటారు. ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో, మా సంప్రదాయాలు వైష్ణవ సంప్రదాయం అంటారు వీటిని. వైష్ణవ సంప్రదాయంలో బయట ఎక్కడ తినకూడదు, బయట భోజనం చేయకూడదు, హోటల్లో వాటిలో భోజనం చేయకూడదు. సరే తింటున్నాం కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం లోపల జపం చేసుకుంటా ఎంతవరకు తినాలి అంతవరకు తిని జాగ్రత్తగా అంటుకోకుండా బయట పడిపోవాలి. చెప్పా కదమ్మా. అంతేగాని ఇక్కడే దాని ఆసక్తిగా మనం తీసుకోకూడదు. ఇవన్నీ గ్రహిస్తే ఇప్పుడు అక్రూరుడి గొప్పతనం మనకు అర్థమవుతుంది. అందుకని ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు, ఓ కంస, నీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని నిర్భయుడై ఉన్నావా? దేవకి వసుదేవుల అష్టమ సంతానం ఆడపిల్ల కాదు, మగబిడ్డడే. అతడు గోకులంలో నందయశోదల పుత్రుడిగా పెరుగుతున్నాడు. అలాగే దేవకి యొక్క సప్తమ గర్భస్థ బిడ్డడు వసుదేవ పత్ని అయిన రోహిణి పుత్రునిగా అక్కడనే పెరుగుతున్నాడు సుమా. నీ చేత పంపబడిన పూతనాది అసురులందరినీ హతమార్చిన వాడు నందనందనుడనబడే కృష్ణుడే. కనుక నీకు మృత్యు భయం తొలగిపోలేదు సుమా అని హెచ్చరించి నారదుడు బలరామకృష్ణుల జన్మరహస్యాన్ని కంసుడికి చెప్పగా అతడు ఉగ్రుడై మండిపడి తనను మోసగించిన వసుదేవుని అంతం చేయాలని కత్తి తీసి వెళ్ళబోయాడు. నారదుడు అడ్డుకొని, కంస, నీకు మృత్యువు కృష్ణుని వలన కానీ వసుదేవుని వలన కాదు కదా, వసుదేవుని చంపి ప్రయోజనం ఏమిటి అని వారించాడు. కంసుడు ఆ ప్రయత్నాన్ని విరమించి ఇంకా కోపం పెంచుకొని ఇదివరకు విడిచిపెట్టబడిన దేవకీ వసుదేవులను మళ్ళీ చెరసాలలో పెట్టించి సంకెళ్లతో బంధించాడు. బలరామకృష్ణుని చంపడానికి కేసి అనే రాక్షసుడిని పంపించాడు. వారిని కృష్ణుడు వధించాడు. ఇప్పటి వరకు జరిగింది ఇది కథ. ఇక్కడ చూసారా పాపం దేవకీ వసుదేవులకి మళ్ళీ కారాగార శిక్ష తప్పలేదు. ఇదే ప్రారబ్ధం అంటారు. దీని ఏమంటారు? ప్రారబ్ధం. అన్నీ బాగానున్నాయి, మంచిగానే ఉంది కదా అని అనుకుంటాం మనం. అకస్మాత్తుగా ఇలాంటివి మళ్ళీ జరుగుతుంది. నిజంగా వాళ్ళకేమీ వాళ్ళ వలన ఏం లేదు కదా నష్టం. ఆయనకి జైల్లోనే కట్టిపడేయడం ఎందుకు, బయట ఉంచవచ్చు కదా. కానీ క్రూరులు ఇలా ఇప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తారో ప్రవర్తిస్తారో మనకి తెలియదు. ఎందుకంటే భయం, అతి భయం, ఆ భయం మీద కోపం, ఆ కోపం మీద ఎవరి మీద కసి, ఆ కసి, కోపం, భయం ఇవన్నీ కలిసిపోయి వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారనమాట. ఇదేమైనా అర్థం ఉందా? కృష్ణుడి వల్ల చెప్తున్నాడు, కృష్ణుడి వల్ల అయ్యా వీళ్ళని చంపుతామంటే చంపకపోతే వదిలేయచ్చు కదా. వాళ్ళు తీసుకెళ్ళి కారాగారంలో కట్టేసి పడేయాల్సిన పనే ఉంది, వీళ్ళు ఏం చేయగలరని. అది అసమంజసంగా ఉంటుంది. వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక పద్ధతి, ఒక అర్థం అనేవి ఉండవు.
ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు చేస్తుంటాం. మనకి కసి పెరిగినప్పుడు, ఈర్ష్య అసూయ పెరిగి కోపం పెరిగినప్పుడు కూడా మనకి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తాం. దానివల్ల దోషాలు బాగా పెరిగిపోయి మన ప్రారబ్ధ కర్మల్ని ఇంకా పెంచుకోవాల్సి వస్తుందన్నమాట. ఏమ్మా? తర్వాత మంత్రులను, మిత్రులను, మల్లురులను, ముఖ్యులను పిలిపించి వారితో ఇలా చెప్పాడు, నన్ను ఎదిరించి పోరాడడానికి ఇంద్రాదులు కూడా భయపడతారు కదా. గోకులంలో బలరామకృష్ణులు అనబడే వసుదేవ పుత్రులు గొల్లపిల్లలై పెరుగుతున్నారట. వాళ్ళు నన్ను చంపుతారట. నేను ఒక వ్యూహం పన్నాను, వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాను. ధనుర్యాగము దాన్ని ఏర్పాటు చేయండి, మల్ల యుద్ధ ప్రదర్శన ఏర్పాటు చేయండి అన్నాడు. ఆ ముష్టిక చాణూరులారా, జగజ్జట్టులైన మీకు సమానులు ఎవరూ లేరు. మీరు ఆ గొల్లపిల్లలు కలిపి నలిపి పారేయండి. ప్రజలందరూ వచ్చి ఈ వినోదాన్ని తిలకించడానికి చుట్టూ కూర్చునే ఏర్పాట్లు కూడా చేయండి. ఆ అర్భకులు మల్లరంగంలోనికి రాకముందే ద్వారం వద్ద సాటి లేని శక్తి గల మన గజరాజైన కువలయు పీఠం చేత తొక్కించి చంపండి. ఈ చతుర్దశి నాడు ధనుర్యాగాన్ని ప్రారంభించి రుద్రునకు ప్రీతికరమైన బలులు ఇవ్వండి అని అందరికీ పనులు పురమాయించాడు. రుద్రునకు ప్రీతికరమైన బలులు ఇవ్వండి. వాళ్ళు కూడా దేవతలను ఆశ్రయిస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ భౌతికతలు చెప్పాడు కదా, ఎవరు ఎటువంటి దేవతలను ఆశ్రయిస్తారో వాళ్ళకి అటువంటి ఫలితాలే వస్తాయి. ఈ బలివడాలు, జంతు బలులు, ఈ చేసే యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా తమో దేవతలు అంటారు వాటిని. వాళ్ళని ఏమంటారు? తమో దేవతలు. తంత్ర విద్యల ద్వారా, వాళ్ళ మంత్రాల ద్వారా చేయరు. తంత్ర విద్యల ద్వారా శక్తిని ఆవహించుకుంటారు. శక్తిని ఆరాధన చేసి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. యాదవుల్లో సాత్వికుడు, సత్కీర్తిమంతుడు, పెద్ద మనిషి అయిన అక్రూరుని పిలిపించి అతని చేతిని పట్టుకుని ఇలా చెప్పాడు, అక్రూరా, నీవు సార్థక నాముడవు, కపటము కోపము లేనివాడవు. నీ మాటను అందరూ మన్నిస్తారు. నీవు నాకు సహాయం చేయాలి. దేవతలు నాకు భయపడి వేడుకుంటే విష్ణువు వసుదేవునికి పుత్రుడై పుట్టి నందవ్రజంలో నందుని ఇంట కృష్ణుడు అనే పేరుతో పెరుగుతున్నాడట. అతడు నన్ను చంపనున్నాడట. అతనితో అతని అన్న బలరాముడు అనే పేరుతో అక్కడనే ఉన్నాడట. నేను వారిని హతమార్చాలనే ఉద్దేశంతో ఉన్నాను. ధనుర్యాగం అనే మిషతో వారిని ఇక్కడికి రప్పించి కువలయా పీడగజము చే త్రొక్కించి కానీ మల్లులతో యుద్ధం చేయించి కానీ చంపించాలని నా సంకల్పం. కాబట్టి నీవు అక్కడికి పోయి నందుని ఒప్పించి బలరామకృష్ణులను ఎలాగో ధనుర్యాగానికి తీసుకొని రావాలి. నందాదులను కప్పం పట్టుకొని ధనుర్యాగాన్ని తిలకించడానికి రమ్మనాలి. రామకృష్ణుని చంపించిన తరువాత వసుదేవాదులను వృష్ణి భోజ దాశార్హ వంశజులను, నా తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి, పినతండ్రి అయిన దేవకుని కడతీర్చుతాను. అప్పుడు నా స్నేహితులైన జరాసంధ, నరక, బాణ, శంబరాదుల మైత్రితో ఈ భూమండలాన్నంతా నిష్కంటకంగా పాలిస్తాను. నువ్వు వెంటనే పోయి ఆ పిల్లలు తీసుకొని రా అని చెప్పిన కంసుని మాటలు అక్రూరుడు ఖిన్నుడై ఇలా బదులు చెప్పాడు, మా కంసరాజా, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్లకుండా ఉంటానా? మృత్యు నుండి తప్పించుకోవాలి అని నువ్వు ప్రయత్నించడం మంచిదే, కానీ అది సిద్ధించకపోవడం దైవాధీనం కదా. నీవు కోరిన ప్రకారం నీ శత్రువులైన ఆ బాలులను తీసుకొని వస్తానులే అని చెప్పి అక్రూరుడు రేపల్లెకు ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ఈ తెలివితేటలు ఉంటాయి ఈ దుర్మార్గుల దగ్గర. రాయబారాన్ని పంపించాడు, ఇటువంటి పంపిస్తారు, మంచివాడిని చూసి మంచి ధర్మాత్ముడిని, చాలా మంచి పేరున్నవాడిని ఎతికి పట్టుకొని, సార్ మీరైతే బాగుంటుందండి, మీరు బాగా మాట్లాడతారండి, మీరు మంచాళ్ళండి, మీరు మంచాళ్ళు కదండి, మీరు మాత్రం వెళ్ళండి. వాళ్ళు తీసుకొచ్చాక ఇటు ఏం చేస్తాడో అన్నీ ఏదో పనులు చేస్తాడు. వాళ్ళు తీసుకొచ్చి వాడు అవమానిస్తాడో లేకపోతే వాడి చేత ఏదో చేయించుకుంటాడో మనకు తెలియదు, కానీ రాయబారం పంపేటప్పుడు మటుకు చాలా మంచివాడిని సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఆ తెలివితేటతో ఇతను అక్రూరుడిని పంపించాడు. కంసుని ఆదేశం ప్రకారం అక్రూరుడు నందగోకులమునకు రథముపై పయనమైనాడు. పరమానంద భరితుడై, ఆహా ఏమి నా భాగ్యము, శ్రీకృష్ణుని దర్శించడమే కాకుండా స్వయంగా నా రథంలో ఆ దేవుని కూర్చుండబెట్టుకొని తీసుకుని వెళ్ళడం కూడా అది ఎంత అదృష్టం. చూసారా, భక్తుడు ఎప్పుడు పరమాత్మని కలవడానికి కానీ, పరమాత్మను స్మరించడానికి కానీ, పరమాత్మ దర్శనం కానీ, పరమాత్మ గురించి శ్రవణం చేయడం కానీ చాలా అదృష్టంగా, ఆనందంగా, భాగ్యంగా భావిస్తాడు. సో మనలో ఎప్పుడైతే భగవంతుని గురించినటువంటి విషయం విన్నాగా, చూసినా, ఎవరితో మనం విన్నా, అప్పుడు మనకి ఎటువంటి భావం కలగాలి. అదే ఆత్మకి కలిగే ఆనందం. ఆత్మకి ఆనందం పరమాత్మ వలనే వస్తుంది. మిగతా మాయలో సంబంధించినటువంటి ఏ విషయం ద్వారా కూడా ఆత్మకి ఆనందం రాదు.
కాబట్టి ఎందుకని ఆత్మ భార్య అయితే పరమాత్మ భర్త, ఆత్మ గోపిక అయితే పరమాత్మ శ్రీకృష్ణుడు. అది గుర్తుపెట్టుకోండి ఏమ్మా. ఎప్పుడైతే అలా గుర్తుపెట్టుకుంటామో మనకి ఇవన్నీ కూడా చాలా మధురంగా అనిపిస్తాయి. అదే భాగవతంలో శ్రీకృష్ణ చరిత్ర చాలా మధురమైన కావ్యము అని చెప్తారు. అందుకని ఎట్టి తపంబు సేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో ఎట్టి ధనంబులర్హులకు నీబడెనో తొలుబామునందునా ఎట్టి వివేకహీనునకు నాది మునీంద్రులు యోగ దృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరిన్ చూడగలిగడిన్. ఇది భాగ్యం అంటే పరమాత్మ గురించినటువంటి విషయం మీకు తెలిసినా, సమాచారం ఏమన్నా వచ్చినా, లేదు ఆ సందర్భమైనటువంటి సంఘటనలో మీరు ఉన్నా, అటువంటి వాటన్నిటి కూడా మీరు ఒక భాగ్యంగా తలుచుకోవాలి. ఉదాహరణకి మీరు వచ్చి సత్సంగంలో ఈ సమయంలో కూర్చొని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మధురమైనటువంటి కథలు వింటున్నాము అంటే అది చాలా భాగ్యము, మామూలు భాగ్యం కాదు. మీ యొక్క జీవితంలో ఏదన్నా సరే ఇంతవరకు నేను సాధించానో ఆనందపడ్డారో, ఇంక ఏ విషయాల వలన పరమానందం ఇప్పటివరకు విపరీతమైన ఆనందం పొందారో, అటువంటి ఆనందానికి కనీసం 1,00,000 రెట్లు ఉండే ఆనందం ఇది. జీవితంలో మనం సాధించిన ఆనందాలన్నీ మూటకట్టి ఇన్ని ఆనందాలు నేను మీరు చెప్పిందంతా కూడా ఇంత నలుసంతా కూడా రాదు ఈ యొక్క ఆనందం ముందు. అది తెలుసుకోవాలి. ఆ భాగ్యాన్ని గ్రహించగలిగిన వాళ్ళు భక్తులు అన్నమాట. గత జన్మలో నేను ఎలాంటి తపస్సులు చేశానో కదా, ఎటువంటి సత్కర్మలను ఆచరించి కీర్తిని పొందాను కదా, ఎలాంటి సత్పాత్ర దానాలను చేసి ఉంటున్నావు కదా, లేకుంటే ఆది మునీంద్రుడు సైతము యోగ దృష్టిలోనైనా గ్రహించలేని బ్రహ్మమయుడు పరమేశ్వరుడైన శ్రీహరిని నా వంటి వివేకహీనులకు దర్శించే భాగ్యం కలుగుతుందా? పూర్వం పరమభాగవతులు ఏ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించి సంసారంలో చిక్కుకొనకుండా తరించారో ఆ భగవంతుని పిలుచుకొని రమ్మని చెప్పి కంసుడు నా యందు అకారణ ప్రేమను చూపి స్నేహితుని వలె నాకు ఎంత మేలు చేశాడో కదా. ఇంతకు ఆ కృష్ణమూర్తి నా గురించి ఏమనుకుంటున్నాడో ఏమో. ఒక భక్తుని యొక్క హృదయ స్పందన ఇలా ఉంటుంది. అన్నీ తనకి ఎంత అంటే ప్రతి దాంట్లో కూడా చాలా మంచి ఏమనుకుంటున్నాడమ్మా, తపస్సు చేస్తుంటాను, బహుశా ఎన్నో సత్కర్మలు చేసుంటాను, ఎంతో మంచి మంచి సత్పాత్ర దానాలు చేసుంటాను, లేకపోతే ఇటువంటి భాగ్యం నాకు రావడం అనుకుంటూ అక్కడెక్కడ అహం పెరుగుతుందో అని అవన్నీ చేసి గొప్పవాడిని కాబట్టి నాకు భాగ్యం కలుగుతుందన్నట్టు అహంకారం రాకుండా నాలాంటి వివేకహీనుడికి ఎందుకు వచ్చిందో భాగ్యం. చూసారా? అంటే మనలో అహం పెరగకుండా ఉండాలంటే మనల్ని మనం ఇమ్మీడియట్గా తగ్గించేసుకోవాలి. మనల్ని మనం తక్షణం తగ్గించేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం తగ్గించేసుకుంటామో పరమాత్మ యొక్క విలువ పెరుగుతుంది. అర్థమైందా? పరమాత్ముడు ఎక్కడ ప్లేస్ ఉండాలో అక్కడ ఉంచుతుంది అనమాట. అంతేగాని మనం ఈ కిరీటం తీసి ఈ కిరీటం పెట్టుకున్నాం అనుకో, భగవంతుడి కిరీటం తీసేసి ఏరే మాయ అనేటువంటి అహంకారం కిరీటం పెట్టుకుంటే అది ముళ్ళ కిరీటమై మనల్ని పీడించేస్తుంది. అదనమాట. వివేకహీనుడైన నన్ను ఈ భాగ్యం ఎందుకు ఇచ్చాడు అనుకుంటూ కంసుడు నా యందు అకారణమైన ప్రేమ చూపించాట. అది అకారణ ప్రేమేం కాదు కదా, అసలు నీ మీద ప్రేమే కాదు, అసలు నీ మీద ప్రేమ అన్నదే లేదు. నేను ఏదో మామూలు ఒక పోస్ట్ కార్డు లాగా పంపిస్తాడు అంతే అవసరానికి. కానీ అయినా కూడా ఆ తప్పు ఎంచట్లా, వాడికి అవసరమైన పంపిస్తున్నాడు, ఇలా కూడా అనలేదు. అకారణమైన అంత మేలు అనమాట అది. ఇతడా కంసుని చేత పంపునడి నన్ హింసింపనే తెంచి వాడతి దుష్టుండని చూచునో సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడవటం తలపోసి నన్ను సుజనంగా చూచునో ఎట్టి ఉన్నతి గావించునో ఏ క్రియం బలుకునో నా భాగ్యం ఎట్లున్నదో. నేను వెళతాను, బాగానే ఉంది, నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాడు పరమాత్మ? నేను వస్తున్నది దుర్మార్గుల రాజ్యం నుంచి, నన్ను కూడా దుర్మార్గులుగా భావిస్తాడా? లేదా ఏ రకంగా నన్ను నాతో మాట్లాడతాడు? నాకు అన్నీ ఒక రకమైన సంభ్రమము, ఒక రకమైనటువంటి చిన్న బెంగ, చిన్న నెగిటివ్ థాట్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తాయి? మాయ మనసు. ఎందుకని? నేను అర్హుణ్ణి కాదు కదా,
నన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఏ రకంగా రిసీవ్ చేసుకుంటాడు. ఉదాహరణకి ఓ ప్రెసిడెంట్ గారో పిఎం గారో మీకు డిన్నర్కి రండి మీకు అని చెప్పి పంపించాడు అనుకోండి, పెద్ద కార్డు ఇచ్చాడు, మీరు ఒక్కళ్ళే రావాలన్నాడు. పరిగెట్టుకు వెళ్ళిపోయి మోడీ దగ్గరికి వెళ్ళిపోతారా, అదే మీరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోతారా? భయం వెళ్తాము బెదిరిగా వెళ్తాము. తీరాడికి వెళ్తే మన వాడు చూస్తాడో చూడో, పిలిచారుగా అసలు ఆయన నన్ను ఇంటర్వ్యూ పిలవడం ఏంటి, నేను వెళ్ళిన తర్వాత అసలు ఆ గేట్ కీపర్ నన్ను అవమానిస్తాడు, అసలు ఈ విషయం వాడికి తెలుసా, ఆ గేట్ కీపర్ నా గురించి చెప్పుంటాడా, అసలు ఆయన వస్తాడు లోన తీసుకురాని ఎవరికైనా అప్పు చెప్పాడా లేదా, లేదా నేను వెళ్ళాక నన్ను అవమానిస్తారా ఎవరైనా గేటు దగ్గర, ఇవన్నీ వస్తాయి కదమ్మా. ఎక్కడ పెద్దవాడింటి మనం పిలిపొచ్చినప్పుడు అందరం ఇలాగే భావిస్తాం, ఏదో పిలిచాడు మనం ఏమీ వెళ్ళకపోయినా గొడవపెట్టుకుంటాడు అక్కడ మానేద్దాం జనరల్గా అనుకుంటాం. అది పెద్ద ఊరంతా వెళ్తారు, మన పెద్ద వెళ్తే అంత వెళ్ళకపోతే అంత అని కూడా మనం మానేస్తాం జనరల్గా. ఎందుకంటే పెద్ద మనం వెళ్ళకపోయినా పెద్ద ఫరక్ పడదలే, పెద్ద తేడా ఏమి ఉండదు అనే ఉద్దేశంతో. అలాగే ఇలా కూడా జరుగుతుంటుంది. ఇది సహజం అన్నమాట. ఇవన్నీ కూడా అని ఇలా అనుకున్నాడు అనమాట. ఇతను నన్ను హింసించడానికి ఆ కంసుడిచే పంపబడగా వచ్చిన అతి దుష్టుడు అనుకుంటాడా, లేక అందరి యొక్క పుట్టుపూర్వోత్తరాలు తెలుసున్నవాడు కనుక నా అంతర్యాన్ని తెలుసుకొని నన్ను సజ్జనంగా గుర్తించి నాతో ఎలాగ మాట్లాడి గౌరవిస్తాడో, నా భాగ్యం ఎలా ఉందో అని అనుకుంటూ ఉన్నాడనమాట. ఇలా ఆలోచిస్తూ అక్రూరుడు సాయంత్రానికి బృందావనం చేరుకున్నాడు. అప్పటికి గోవులు నెమ్మదిగా గోధూళి వేళ అంటారు, తెలుసు కదా. గోధూళి వేళ అంటే అదే సాయంత్రం ఆవులు ఇంటికి వెళ్తున్నప్పుడు సూర్యాస్త సమయంలో ఆ ధూళి పైకి లేస్తూ ఉంటుంది కాబట్టి అదో రకంగా అందంగా కనిపిస్తుంది. ఆ సూర్యాస్తం యొక్క కిరణాల్లో ఆ మట్టి ఎగిరే సీన్ చాలా బాగుంటుంది. గోధూళి, ఆ గోధూళి వేళ అంటారనమాట. అది ఇటు ఇళ్ళకి చేరుకున్నవి. గోపాలురు పాలు పితుకుతున్నారు. గోపికలు అడవి నుండి తిరిగి వస్తున్న కృష్ణ బలరాములను దారిలోనే దర్శించాలని వెళ్ళి ఉన్నారు. చూసారా, సాయంత్రం అవగానే శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు వాళ్ళు కూడా పశువులను కాసుకొని వెనక్కి వస్తూ ఉంటారు. దర్శనం చేసుకోవాలని చెప్పి మళ్ళీ గబగబా పనులు ముగించుకొని దారిలో నిలబడి ఉన్నారు ఆయన దర్శనం చేసుకోవడం కోసం. అది అక్రూరుడు నందగృహంలో ప్రవేశించాడు. 12 ఏళ్ల ప్రాయపు శ్రీకృష్ణ బలరాములను కన్నుల పండుగగా కాంచినాడు. భక్తి పరవశుడై ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించగా వారి పాదాలకు శిరస్సు చేర్చి వినయంగా మొక్కాడు. వారి పాదాలకు శిరస్సు చేర్చి వినయంగా మొక్కాడు. ఇది మన వల్ల ఏ పనా? పాదాలకి శిరస్సు వంచి అది వినయంగా. అసలు ఈ 3 జరిగే విషయాలు కాదు. ఈ 3 జరిగినాయి అంటేనే మనలో అహంకారం అన్నది లేశ మాత్రం కూడా లేదు. ఇప్పుడు పాత చాలా చోట్ల మీకు బొమ్మలు ఉంటాయి, పురాణాల బయట స్కల్ప్చర్ కూడా ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి ఇండోనేషియా, జపాన్ అక్కడ కూడా దేవతలకి బుద్ధిజంలో జైన్ ఏదో మతంలోనమ్మా ఈ తల తీసేసి ఇలా పట్టుకొని ఉంటాడు. ఒక చేతితో పట్టుకొని మొండె నిలబడి ఉంటుంది. అది ఏదో మతంలో కూడా ఉందంట. మతం చదివా నేను. ఉంటుంది మన దగ్గర ఉంది. ఇది కాకుండా మిగతా దేశాల్లో కూడా ఉందంట అది. అందుకని ఇది ఇప్పటి నుంచో ఉంది అని చెప్పేసి చెప్తూ దాని అర్థం ఏంటంటే అహంకారం తీసేయడం. తల ఎప్పుడైతే తీసేస్తామో ఇంకేం ఉండదు, మనకి ఎటువంటి ఫీలింగ్ ఉండదు. ప్రాబ్లం అంతా ఇక్కడే, ఈ తలతోనే సమస్య అంతా కూడా. అది ఉదాహరణ అన్నమాట. కాబట్టి పాదాలకు శిరస్సు చేర్చి వినయంగా మొక్కాడు. భక్తవత్సరుడైన భగవంతుడు అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు. అక్రూరుని భాగ్యమే భాగ్యం కదా. అతను బలరామునకు ప్రణమిల్లినాడు. బలరాముడు అతన్ని సాదరంగా కౌగిలించుకొని ఆశీర్వని చేసి కాళ్ళు కడిగాడు. నందుడు ప్రేమతో పలకరించి ఆహ్వానించాడు. ప్రీతి భోజనాలు జరిగిన అనంతరం ప్రియాలాపాలు చేసుకున్నారు. నందుడు ఇలా అడిగాడు, అక్రూరా, క్రూరుడైన కంసుడు దాసార్హపు వంశస్థులైన మిమ్మల్ని శాంతితో బతకనిస్తున్నాడా? మీరంతా ఎంత వ్యధతో అక్కడ ఉంటున్నారో మేము ఊహించుకోగలం అని అన్నాడు. కృష్ణుడు ఇలా అడిగాడు. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు పలకరిస్తున్నాడు భక్తుడిని. శుభమే నీకు ప్రమోదమే, సకులకున్ చుట్టాలకున్ క్షేమమే, అభయం వే ప్రజకెల్ల గోత్రజులకాత్మానందమే, మామ ముక్తభయుండే వసుదేవదేవకులు తత్కారాగృహం బంధు మత్ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై. అక్రూరా, నీవు సుఖంగా ఉన్నావా? సఖులు ఆనందంతో ఉన్నారా? చుట్టాలందరూ క్షేమమే కదా? ప్రజలు
భద్రంగా ఉన్నారా? మామ భయము తీరి ఉన్నదా? నన్ను కన్న నేరానికి కారాగారంలో బంధించబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలు నిలుపుకొని ఇంకా బతికే ఉన్నారా? నాకు వారేమైనా సందేశం పంపించారా? దీనులై దుఃఖిస్తున్నారా? నీవు ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు శ్రీకృష్ణుడు. చూసారా? అంటే ఏమన్నాడు చూసారా? తనని కన్న నేరానికి. చూడండి, తల్లిదండ్రులకి అంత బాధపడుతున్నారో తెలిసి నన్ను కన్న నేరానికి అని పరమాత్మ అంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ మళ్ళీ ఒక కొడుకులాగే ఆలోచిస్తున్నాడు. అందుకే పరమాత్మ లీలలు అంత త్వరగా మనకి అర్థం కావు. ఒక క్షణం మనలాగా మనిషిలా మాట్లాడతాడు, ఒక క్షణం పరమాత్మలాగా లీల చూపిస్తాడు. అందుకనే మనం చాలా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది మనకి. కానీ ఇక్కడ ఏంటి, ఒక కొడుకుగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి నన్ను కన్న నేరానికి అని అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు బిడ్డల యొక్క సంబంధం జీవితాంతం ఉంటూనే ఉంటుంది. అది మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, బాధ కలిగించవచ్చు, ఒకసారి సంతోషం కలిగించవచ్చు. కానీ ఆ బంధం అన్నది మటుకు చివరి వరకు పోదు. అందుకనే ఆ బంధంలో ఎన్ని ఒడిదుడుకులున్నా పరమాత్మను ఆశ్రయిస్తూ ఉంటే ఆయన వారి ప్రారంధానుసారం వారికి ఎప్పుడు జ్ఞానోదయం కలిగించాలో, వారికి ఏది మంచి ఎప్పుడు చెయ్యాలో ఆయనే నిర్ణయిస్తాడు. దానితో మనకి అటువంటి బాధ బెంగ అన్నీ పోయి చాలా నిశ్చయంగా ఆయన ఒడిలో కూర్చుంటాం. మనం ఎప్పుడైతే మనం ఆయన ఒడిలో కూర్చుంటామో ఆటోమేటిక్గా ఆయన మనకు సంబంధించిన అన్ని పనులు ఆయనే చేసేస్తాడు. కానీ వారి ప్రారంధాన్ని బట్టి ఆయన చేస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. కాబట్టి ఆ ప్రారంధం వాళ్ళు ఏదో అనిపిస్తున్నారో వాళ్ళని తక్కువ చేయ భగవంతుడాన్ని ప్రార్థించాలి. ఆ బాధ అలాగే తప్పదు. ఆ బాధ యొక్క ఏదైతే తీవ్రత ఉంటుందో ఆ తీవ్రతని తగ్గించు భగవంతుడా, తద్వారా నాకు శాంతి వస్తుందని. అంటే నీకోసం చేస్తాడు ఆయన, వాళ్ళ కోసం చేయడు. ఎందుకంటే వాళ్ళకి భక్తులు కాలేదు కదా, కాబట్టి వాళ్ళ కోసమే చేయడు. నువ్వు భక్తుడు అయి ఉన్నావు కదా, కాబట్టి మన వలన భగవంతుడు మన వాళ్ళకి పరోక్షంగా భగవంతుడు నీడ అందుతుంది. వాళ్ళకి నీడ మాత్రమే కావాలి, ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళు పట్టించుకోరాళ్ళు. కానీ మనకు తెలుసు ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుందో. అది తెలిసి ఆ ఎరుక ఉన్నవాడే భక్తుడిగా మారగలుగుతాడు. అందుకనే ప్రతి ఏ కుటుంబంలో అయినా సరే ఒక భక్తుడు అంటే ఏదో మామూలు భక్తుడు కాదు, పరాభక్తుడు, పరమభక్తుడు ఎవరైతే ఒకళ్ళు ఉన్నట్లయితే అటు 30 తరాలు ఇటు 30 తరాలు తరిస్తాయి అని చెప్తారు. అటు 30 తరాలు ఇటు 30 తరాలు తరిస్తాయి. ఇప్పుడు మనం చాలా సంపాదిస్తాం ఈ జన్మలోనే, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేయాలని. ఏమి ఇవ్వగలుగుతావు? ఎంత ఇవ్వగలుగుతావు? ఇచ్చినంత మాత్రం వాళ్ళకి శాంతి వస్తుందా? రాదు. కానీ నువ్వు ఎంతో సంపాదించే కన్నా భక్తిని సంపాదించి కనుక నువ్వు మూట కట్టి వాళ్ళకి ఇచ్చినట్లయితే అది వాళ్ళ తరతరాలు వాళ్ళని చూసుకుంటుంది, కాపాడుతుంది ఆ నీడ. కానీ వాళ్ళకి ఎరుకుండదు ఈ నీడ ఏముంది. ఇప్పటికి మన పెద్దవాళ్ళు అంటుంటారు, మనం కనీసం ఇంత బాగున్నామంటే మన పెద్దవాళ్ళు ఏదో చేసిన పుణ్యము అని అనుకోమా? అనుకుంటారు కదా. అందరూ కూడా ఎక్కడో ఏదో వాళ్ళు ధర్మాలు చేస్తారు, పుణ్యం చేస్తారు, అందుకని కనీసం మనం ఇలా ఉండగలిగాం అని అంటూ ఉంటాం. కానీ ఆ పని మనం కూడా చేయాలి తర్వాత తరాల కోసం. అది కాబట్టి ఇప్పుడు నీవు వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు అనమాట. అప్పుడు ధనుర్యాగం మిషతో ఏ విధంగా వారిని చంపించాలనుకుంటున్నాడో చెప్పాడు మన అక్రూరుడు. అంతా విని బలరామకృష్ణులు నవ్వుకున్నారు. తప్పకుండా మామ కోరికను తీర్చడానికి మధుర వెళ్తాము అని అన్నారు. అది విని నందరాజు గొల్ల పెద్దలతో ఇలా అన్నాడు, కంసుడు చేయిస్తున్న ధనుర్యాగాన్ని దర్శించడానికి పిలువనంపినాడు కనుక పాలు పెరుగు నెయ్యి కానుకలు కట్నాలు పట్టుకొని మనం అందరం వెళ్ళాలి, అన్ని ఏర్పాట్లు చేయండి అనగా అందరూ సిద్ధపడ్డారు. కానీ ఈ విషయం ఊరు వాడవాడ అంతా తెలిసిపోయింది. కంసుడు అక్రూరుని పంపించాట, రథం ఇచ్చి అదే ధనుర్యాగం చేస్తాట. ఆ ధనుర్యాగం వంకతో ఆ మిషతో వీళ్ళని రప్పించి బలరామకృష్ణ ఇద్దరిని కూడా చంపేస్తాట అన్న విషయం ఊరంతా తెలిసింది. దాంతో ఆ బ్రహ్మదేవుడు ఎంత నిర్దయుడు, మా స్వామిని మా నుండి విడదీసి వినోదిస్తున్నాడు వాడు, ఈ కృష్ణుడు మాత్రం తక్కువడా
రమ్మనగానే వెళ్ళిపోతానన్నాడే కానీ నేను రాను, నన్నే సర్వస్వంగా నమ్ముకొని ఈ గోపికలు నట్టేట విడిచి నేనా రాను అని ఒక మాట అయినా అన్నాడా? ఇది సరా ఒక స్త్రీ హృదయమైనటువంటి భక్తులు ఏ రకంగా బాధపడతారు విషయాన్ని చక్కగా మనకి ఇక్కడ భాగవతంలో చెప్తానమాట. అని ఒక్క మాట అయినా అన్నాడా? ఆ గొల్ల పెద్దలైనా నాయన నీవెందుకు మధురకు వెళ్ళడం వద్దులే అని అతను వారించారా? ఈ కనబడే ప్రతాళ్ళు తిట్టేస్తున్నారు వీళ్ళు. కృష్ణుడిని ఆ పరిస్థితిలో ఎవరైతే లాగారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు శాపనార్థాలు పెట్టేస్తున్నారు. ఈ అక్రూరుడు పనిగట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చేయాలి? సరే పాపం వెళ్ళమన్నాడే అనుకో, అతను వచ్చేసేయాలా ఇతను అని అందరినీ తిట్టేస్తున్నారు. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడ స్మన్మనో నల్ల భుంజక్రిన్ మాకడబాపి వంచు నరుగన్ చర్చించి ఏ తెంచి వానాడక్రూరుండట. క్రూరుడీతడు, పేరు అక్రూరుడు అంటున్నాడు కానీ ఇది క్రూరుడు. నిజంబ క్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణుం బెట్టి తన త్రోవందో విచారింపడే. అక్రూడని పేరు పెట్టుకొని ఆ మహానుభావుడు మన మనోవల్లభుడైన చక్రిని మన నుండి విడదీసి లాక్కొని పోవడానికి బాగా ఆలోచించుకొచ్చాడు. ఇతడు అక్రూడట, కాదు క్రూరుడు. నిజంగా అక్రూరుడే అయితే కృష్ణుని ఇక్కడే విడిచిపెట్టి తిన్నగా తాను వచ్చిన తాను వెళ్ళిపోవాలనుకోడే. ఈ నల్లనయ్య శృంగారవతులైన ఆ నగరకాంతలతో స్నేహం చేసి ఈ గొల్లపడుచులను ఇకనెందుకు గుర్తుంచుకుంటాడు? ఎంతైనా ఇతడు రాచరికం పెట్టే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి చూసారా? పరమాత్మనే శంకిస్తున్నారు వీళ్ళు. అంటే భక్తుల్లో కూడా గ్రేడింగ్ ఇస్తున్నారు. మాదేముంది పేద భక్తులు అండి, మా దగ్గరికి ఎందుకు వస్తారు? పరమాత్మ బాగా రిచ్గా ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వెళ్తారు కానీ అన్న కాన్సెప్ట్ అనమాట. భక్తిగా అవి ఉంటాయా? భక్తికి రంగు రుచి ఎన్ని ఉంటాయమ్మా? తేడా ఉంటుందా? ఎక్కువ తక్కువ అలాంటివి ఉంటాయా? ఉండవు. అతి స్వచ్ఛమైనది, అతి నిత్యమైనది, అతి ప్రకాశవంతమైనది, అతి విలువైనది భక్తి. ఆ ప్రేమకి సాటి ఏది కూడా రాదు. కానీ మనం మనసుతో ఆలోచిస్తాం కాబట్టి మనసులో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా దీనికి కూడా కలుగుతూ ఉంటాయి. అది హరినేలా కొనిపోయేదంచు మనమా అక్రూరు ప్రార్థింతమా హరిబోనీకుడు నిల్పరే అనుచు నేడచ్చింతమా వేల్పులన్ హరిపాదంబుల కడ్డముల్ పడుదమా హా దైవమాయంచు నా తరుణుల్ కొప్పులు చీరలున్ మరచి కందర్ప జ్వర భ్రాంతలై. మా ప్రాణమైన ఆ శ్రీహరిని ఏలకొనిపోతున్నావయ్యా క్రూరా, అతన్ని విడిచిపెట్టి వెళ్ళు అని వేడుకుందామా? మమ్మల్ని విడిచి వెళ్ళనివ్వకుండా శ్రీహరిని నిలపండి అని దేవతలకు పూజలు చేద్దామా? లేదా నేరుగా వెళ్ళి మన కృష్ణుని పాదాలు కదలకుండా అడ్డంగా పడిపోదామా అనుకుంటూ చెదిరిన జుట్టులతో చీరకట్టులు కూడా సర్దుకోవడం మరిచి హతాశలై ప్రేమ జ్వరంతో బతిస్థిమితం లేని వారైనారు గోపికలు. మమ్మల్ని రక్షించి ఆదుకొనవా మాధవా దామోదరా అని కన్నీటి ధారలు వర్షించేట్లు రోధించారు. వశం తప్పిన వారే పరితపించారు. ఇది అంటే పరమాత్మ నా సొంతము అనుకోవడం కూడా తప్పు. కానీ అనుకుంటాం. ఈ మనసుకు వచ్చిన దౌర్భాగ్యం అది. ఏదైనా సరే నాది అనేసుకోవడమే దానికి ఒక ఆనందం. ఆ నాది అనుకున్న దాంట్లోనే ఆనందం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అదేమీ ఉండకూడదు. కానీ అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మరునాటి ఉదయాన నందాది ముఖ్యులందరూ మధురకు ప్రయాణమయ్యారు. బళ్ళ నిండా పాలు, పెరుగు, నెయ్యి మొదలైన కానుకలను పెట్టుకొని బయలుదేరారు. అప్పుడు శ్రీకృష్ణుడు అన్నాడు, వెనకాల అందరూ పరిగెట్టుకుంటూ వెళుతున్నారు గోపికలందరూ, నేను మళ్ళీ వస్తాను, మీరు నిలిచిపోండి అని కృష్ణుడు దూతికల ద్వారా చెప్పి పంపించాడు. బలరామ సహితుడే అక్రూరునితో ముందుకు సాగిపోయాడు. అంతటితో శ్రీకృష్ణుడి బృందావన వాసము సమాప్తమైంది. ఇంకంతే. గోపికల దగ్గర మళ్ళీ వెళ్తాడా? అయిపోయింది. అలాగే గోపికల దగ్గర భక్తి పోయిందా? సమస్యే లేదు. భక్తి పోయిందమ్మా. మన మనసుకు మా మరుపు ఎక్కువ కదా, త్వరగా మర్చిపోతాం కదా ఏదన్నా కూడా. అవునా? అది గోపికలంటే. పరమాత్మని ఆత్మలో నిలుపుకున్నారు కాబట్టి భౌతికంగా ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఆ విలువ కానీ ఆ అనుభూతి కానీ అది తగ్గదు. ఆ రకమైన భక్తి మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే అటువంటి భక్తి మనం అలవర్చుకుంటామో మనలో బ్రహ్మ తేజస్సు వస్తుంది. ఎందుకు వస్తుంది?
పరమాత్మే మనతో ఉన్నాడు అన్నది అదొక తార్కాణము. ఎందుకని, ఎలాగా? మనం మాట్లాడేటప్పుడు పరమాత్మను దృష్టి పెట్టుకునే మాట్లాడతాం. ఎందుకని? కాయేన వాచా మనసేంద్రి ఐర్వా ఉచాత్మన అతే భావాత్. ఆ పొరపాట్లు కూడా రాకుండా నేను జాగ్రత్త పడతాను. ఎందుకని? కరోమి యజ్జత్ అని ఎప్పుడైతే అనుకుంటామో, శుద్ధత మనం చేసే ప్రతి శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకోవాలని ప్రయత్నిస్తామో, రోజుకు 4 సార్లు 3 సార్లు 2 సార్లు, అలాగే మిగతా వాచం కానీ మనసు కానీ ఇవన్నీ కూడా ఆ భక్తితో నిండిపోయి పాలమేగల్లాగా వెన్న మేగడలాగా నిండిపోతుంది మన మనసు. దేనితో? భక్తితో. మేగడ లాంటి భక్తితో నిండిపోతుంది. ప్రత్యక్షంగా భగవంతుడు. చాలామంది ఏమంటారు, భగవంతుడు ఇప్పుడు కనబడాలి కదా అంటాడు. నువ్వు చూడలేకపోవడం నీ గుడ్డితనం. గుడ్డవాడిని నాకు కనపడలేదంటే ఏం చెప్తావు? నువ్వు గుడ్డవాడివే. ఏం చెప్తావు? నీకు ఎలా చూపించాలి, ఎలా చెప్పాలి దాని గురించి? రంగు రుచి వాసన నీకు ఏం తెలియదు. వాసన తెలుస్తాము కానీ రంగు తెలియదు, నీకు రూపం తెలియదు. నీకు ఎట్లా చెప్తాను రూపం? అవునా? గుడ్డివాడికి తెలియాలంటే ఏం చేయాలి? శ్రవణం ద్వారానే తెలుసుకోవాలి. మనం అంతే. ఇది ప్రత్యక్షంగా నీకు తెలియట్లేదు కాబట్టి ఒక సత్పురుషుడి ద్వారా, ఒక గురువు ద్వారానో, ఒక సత్సంగం ద్వారానో మనం ఆ యొక్క వర్ణని విని ఆయన అనుభూతి చెందిన ఆయన కొంత చెప్తున్నాడు కాబట్టి అనుభూతి చెందకుండా చెప్తే అందులో విలువ పెద్ద వెయిట్ ఉండదు. ఎప్పుడైతే అది అనిపిస్తుందో మనకు కూడా అనిపించడం మొదలు పెట్టాలి. దానికోసం నిత్య సత్సంగం అన్నది ముఖ్యం. అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకుంటే ఉబ్బస వ్యాధి అంటారు. అవునా? అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకొని ఎగ ఊపిరి తీసుకుంటే ఏమంటారు వాళ్ళని? వాడికి వ్యాధి అంటారు. కానీ లేదంటే చాలా పొదుపుగా వాడతారండి ఆయన. ఊపిరిని కూడా చాలా పొదుపుగా వాడతారండి ఆయన. పాపం గాలి అంటే అందరికి గాలి కావాలి కదండి. అందుకనండి ఈయన చాలా దయాగుణం అండి. అందుకని అప్పుడప్పుడు కొద్దిగా పీల్చుకొని మిగతా అందరికి ఇచ్చేస్తుంటాడండి. అంటే ఇదే సిగరెట్ కాదు కదా, కొంచెం పీల్చి 10 మంది కూడా. నీ ప్రాణవాయువు అయ్యేది, నీ గాలేది. నిరంతరం నువ్వు పీల్చాలి. ఎటువంటి శ్రమ లేకుండా దానికి అది ఆడితేనే నువ్వు బతుకున్న ఆరోగ్యంగా బతుకున్నట్టు లెక్క. అలాగే భక్తి అన్నది కూడా నీలో నిరంతరం జరుగుతూ ఉండాలి. సత్సంగం నిరంతరం నడుస్తూ ఉండాలి. అది నిరంతరం నడుస్తూ ఉండాలి. నిరంతరం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకేమీ కాదు. వాళ్ళు దోమలు వచ్చి మీద పడుతున్న కారణం ఏంటి? పెద్ద గాలి వచ్చింది, దోమలు మీద పడతాయా? పడవు. అటువంటి గాలి, భక్తి అనే గాలి కనుక మీరు బాగా వీస్తూ ఉంటే మనసులో ఈ దోమలు, చీమలు, ఇవన్నీ కూడా ఈ మనసులో వచ్చేటువంటి పిచ్చి పిచ్చి కుప్పలు ఉండేటువంటి అన్నీ కూడా ముసరవు. ఎప్పుడైతే ముసరవో అప్పుడు మీకు శాంతంగా నిద్రపడుతుంది. దోమలు బాగా గుయ్యని నిద్రపడుతుందా? పట్టదు. మనసులో విపరీతమైన ఆలోచనలు దోమల్లా గుయ్యం అంటుంటే మీకు ఏం శాంతి ఉంటుంది? దాన్ని ఏం తీయలేరు, దానికి మందు కొట్టలేరు, ఏం కొట్టలేరు. కొట్టవచ్చు. ఏ మందు అది? సత్సంగం అనే మందు. సత్సంగం మందు మరీ మసాలా లేని, ఉప్పు కారం లేని కూరలా ఉంటుంది. అదో బాధ. ఉప్పు కారం లేని కూరలా ఉంటుంది ఇది. ఇదేమో ఏదో అప్పుడప్పుడు చప్పుడు కూర, ఏదో పచ్చాలు తింటాం కానండి. రోజు ఎక్కడ తింటామండి పచ్చి కూర? కాబట్టి ఏమ్మా, అందుకని ఏం చేస్తాం మనం? ఇక్కడ అవ్వగానే వెంటనే రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ రకమైనటువంటి ముందు నిష్ట మొదలు పెట్టాలమ్మా. నిష్ట మొదలు పెడితే వ్రతం అంటారు చూసారు. వ్రతం అంటే మన అర్థం అదే. వ్రతం అంటే నిష్ఠతో చేసేదాన్ని వ్రతం అంటారు. అది దాన్ని పూజ అనేవాళ్ళు. నియమనిష్టతో చేసిన దాన్ని వ్రతము అంటారు. వ్రతానికి దీక్ష అంటారు. వ్రతం చేయాలంటే ఏం కావాలి? దీక్ష ఉండాలి. వ్రతానికి దీక్ష పట్టాలి. పూజకి దీక్ష అక్కర్లా, సంకల్పం చెప్తే చాలు. పూజకి సంకల్పం చెప్పేసేసి ఒక అష్టోత్తరం, సహస్రం కొబ్బరి కొట్టేసామంటే అయిపోతుంది అక్కడికి. వ్రతం అలా కాదు, ఒక దీక్షతో చేయాలి. ఈ సత్యనారాయణ వ్రతం కూడా పూజకన్నా హీనంగా చేస్తున్నారు. నాకు అదో బాధ వేస్తుంటుంది. సత్యనారాయణ పూజ అనేస్తారు, అందుకని వ్రతం అందులో అనవసరం అని చెప్పేసి అదే దాన్ని వ్రతం అన్నందుకులేని కొంత బతికించారు. దాన్ని పూజ అనేస్తున్నారు కానీ నాకు అంత బాధ అనిపించట్లేదు. కానీ యాక్చువల్గా సత్యనారాయణ స్వామి వ్రతము అంటారు. వ్రతం అంటే చాలా నిష్ఠ పోనీ ఆ గంట సేపు అన్నా స్థిరంగా మీరు వింటారా? అబే సమస్య లేదు. గంట ఎప్పుడు అవుతుందో చూస్తుంటారు. ఈ గంట ఎప్పుడు కొడుతుందా చూస్తుంటారు. ఇవన్నీ మనసు చేసే చేష్టలు. ఇవన్నీ కూడా ఇవి మనసు చేష్టలు అంటారు. ఇవి లీలలు కాదు. ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోనూ పరమార్థం ఉందమ్మా. ఆ పరమార్థం కనుక మనం అర్థం చేసుకొని కనుక కొంతన్నా చేయగలిగితే దాని ఫలితం భగవంతుడు మిగతా ఆయన ఇచ్చేస్తాడు.
సాయిబాబా చెప్పినట్టు చాలాసార్లు చెప్పుకుంటాను విషయం. ఒక అడుగు నువ్వు వేస్తే 10 అడుగులు ఆయన వేస్తాడు. నీలో నిష్ఠా భక్తి ఉంటే ఒక్క అడుగు వేస్తే మిగతా తప్పులన్నీ ఆయన మన్నిస్తాడు. మిగతా తప్పులన్నీ మన్నిస్తాడు. కానీ ఈ చేసే ఒక్క అడుగు కూడా చాలా నిష్ఠతో, భక్తితో, శ్రద్ధతో చేయాలి. చేస్తున్నాడు, మిగతా అయినా ఆయన ఏం పట్టించుకోడు. పిల్లాళ్ళే ఏముంది, వాడి పాపం, వాడి జన్మ ఏముందిలే పాపం ఏదో అనుకుంటా వదిలేస్తాడు. అంతేగాని ఆయన ఏమి పోలీస్ మ్యాన్ కాదు, పక్కన కూర్చొని ఇలా చేసావు తప్పు కట్ చేస్తాను అండవు. పరమాత్మ ఎప్పుడు అండమ్మా. కాకపోతే ఏంటంటే ఆ ఆనందం మనకి రావాలంటే ఇంకొంచెం తీవ్రత పెంచాలి, ఆనందం ఇంకా పెరగాలంటే అంతే. అంతే తప్ప కానీ అది ఆయన శిక్షించేస్తాడని కాదు, అది మనం చేయాలన్నమాట. అట్లా చేస్తే సత్యనారాయణ వ్రతం అంటే మీనింగ్ ఏంటి? సత్య. కలియుగంలో చాలాసార్లు చెప్పుకున్నాను మీకు. కలియుగంలో ఏదైతే ఏ పాదం ఉంది, ఓన్లీ సత్యం ఒకటే ఉంది. సత్యంతో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు మాత్రమే భగవంతుడిని చేరగలుగుతారు. అందుకని సత్యనారాయణ వ్రతం అన్నారు. లక్ష్మీనారాయణ వ్రతం ఏనా ఇంకా వెంకటేశ్వర వ్రతం ఏం పెట్టలా, కలియుగం పెట్టి కారణం అది సత్యనారాయణ వ్రతం. కానీ ఆ వ్రతం చేసిన తర్వాత సత్యమే పలకాలి. వ్రతం చేసిన కారణం అది. మీరు అంత చదివితే కథలన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. సత్యం అంటే ఏంటి? చెప్పిన మాట నిలబెట్టుకోవడం, మర్చిపోకుండా ఉండడం, ఎవరైతే హామీ ఇచ్చామో అది చేయడం. కానీ ఆ 5 కథలు కూడా మీకు అన్నీ చెప్తూ ఉంటాయి. ఒకవేళ నువ్వు మర్చిపోయినా కూడా మళ్ళీ ఎవరో కూడా అంటాం, మళ్ళీ ఆయన వరమిస్తాడు, మళ్ళీ మర్చిపోతావు, మళ్ళీ చేస్తావు, మళ్ళీ అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం చేసే మనసు చేసే పొరపాటు. అంటే అదే బాగుందండి, ఎత్తుపల్లాలుగా ఒక కష్టాలు కూడా రావాలండి అంటే మీ ఇష్టం. కొన్ని కష్టాలు కూడా ఉండాలండి, మరీ సుఖాలైతే ఏం బాగుంటుంది అనుకుంటే అబ్బాయి అలా ఒప్పుకోరుగా, మళ్ళీ అన్ని సుఖాలే కావాలి మళ్ళీ. ఆ విషయంలో మటుకు అది ఒప్పుకోరు. అట్లాగా భగవంతుడు అన్నీ చెప్పాడమ్మా. దాన్ని కొంచెం దీనేంటంటే నలుగురిలో వింటే మీకు పెద్ద అనిపిస్తుంది దాని ఇంపార్టెన్స్. మీరు ఒక్కళ్ళే కూర్చొని ఎప్పుడైతే నేను చెప్పిన విషయాలను మళ్ళీ మీరు ఆడియో పెట్టుకొని విని ఒకసారి మిమ్మల్ని మీరు అన్వయించుకోండి, ఇంకెవ్వరూ లేరు, పరమాత్మ మీరు చెప్తున్నాడు అని అనుకుంటే కనుక అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ నలుగురిలో ఏమో అర్థం కాదు, నలుగురిలో ఏదో నడిచిపోతూ ఉంటుంది అట్లా. అదేమ్మా. అయితే శ్రీకృష్ణుడు ఆగమనం ఇప్పుడు మధురాపుర లీలలు. రథంలో కూర్చొని నిన్న బలరామకృష్ణుడు స్నానం చేస్తున్న అక్రూరులకు యమునా జలములో కనిపించారు. అరే, రథాసీనులై ఉన్న ఈ బాలురు ఇంతలో ఈ నది మధ్యకి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయిన అక్రూరుడు లేచి నిల్చొని రథం వైపు చూచాడు. అన్నదమ్ములిద్దరు రథంలోనే కూర్చొని ముచ్చటించుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇదేమి వింత, రథంలోనూ నదిలోనూ ఒకేసారి ఉండడం ఎలా సాధ్యపడుతుంది? నా మతి భ్రమించడం లేదు కదా అనుకుని కళ్ళు నులుముకుంటూ మళ్ళీ స్పష్టంగా చూడాలి అనుకుని నీట మునిగాడు. ఆ నది మధ్యలోనూ కనిపించారు. ఫణిరాజైన ఆదిశేషుడు 1000 పడగలతో రాజవేషంలో రత్నమణి భూషణాలతో మెరిసిపోతున్నాడు. శేషశాయి అయి పీతాంబరధారి అయి శాంతాకారుడై చతుర్భుజుడై సర్వాలంకార శోభితుడై దర్శనమిచ్చాడు నీలమేఘశ్యాముడు. బ్రహ్మరుద్రాది దేవతలు, సనకాది మునులు, నంద సనందాది పార్షదులు, ప్రహ్లాద నారదాది భాగవతోత్తములు చుట్టూ చేరి దివ్య స్తోత్రాలు చేస్తున్నారు. 12 శక్తులతో కూడిన శ్రీదేవి సేవ చేస్తున్నది. ఇటువంటి అపూర్వమైన అద్భుతమైన దివ్య దర్శనాన్ని కాంచినాడు మహాభాగ్యశాలైన అక్రూరుడు. ఒక క్షణం పాటు నోట మాట రాక భక్తి సంభ్రమాలతో ఇలాగ స్తుతించాడు. శ్రీ మానినీ మానసచోర శుభాకార ప్రళయ జలధిలో క్రీడించే శ్రీమన్నారాయణ వటపత్రశయన చతుర్ముఖ బ్రహ్మోద్భవ పద్మనాభ, నీ మహిమను తెలుసుకొనడానికి కానీ వర్ణించడానికి కానీ ఆ బ్రహ్మకు కూడా సాధ్యపడదు కదా. నీవు అంతర్యామివి, సర్వసాక్షివి, ఈశ్వరుడువు. ఈశ్వరుడు అంటే అన్నిటికీ ఈశ్వరుడు, యజమానివి, ప్రభువి, అలాగే అన్నిటినీ చూసేవాడివి. నిన్ను జ్ఞానులు, భక్తులు, యోగులు పలు విధాలా కొలుస్తారు. వేర్వేరు మార్గాల్లో ప్రవహించే నదులన్నీ సముద్రాన్నే ప్రవేశించేటట్లుగా అన్ని మార్గాల యొక్క గమ్యము నీవే కదా ప్రభు. నీవు అంతటా నిండి ఉన్నావు. నీకు అందరూ సమానమే. మత్స్యరూపంలో వేదాలను సంరక్షించావు. హైగ్రీవుడివై మధుకైటవులను హతమార్చావు. కూర్మ రూపుడవై మందగిరిని ఎత్తినావు. వరాహుడివై భూమండలాన్ని ఉద్ధరించి హిరణ్యాక్షిని అంతం చేసినావు. నరసింహుడవై భక్త శిరోమణైన ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని శిక్షించావు. వామనుడివై బలిచక్రవర్తి గర్వమణిచి అనుగ్రహించావు. భార్గవరాముడవై దుష్ట క్షత్రియులను దునుమాడినావు. దశరథరాముడవై దశకంఠ రావణుని హతమార్చినావు. వాసుదేవుడివై వసుంధర భారాన్ని బాపనున్నావు. కల్పి రూపుడవై లోక కళ్యాణమే చేయనున్నావు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపుడవై సృష్టి, స్థితి, సంహార, శాస్త్రధర్మ రక్షణ నిర్వహణ కార్యాలను జరుపుతావు.
నీకు నా ప్రణామాలు కృష్ణ పరమేశ్వర. నిన్ను తెలుసుకోలేని అర్జునుడైన నేను నిన్ను స్తుతించగలనా స్వామి? నీ మాయలోనే మునిగి ప్రవర్తిస్తున్న వారిని, సంసార దుఃఖంలో ఉన్న వారిని నన్ను కరుణించి అనుగ్రహించు. నీకు నా దండ ప్రణామాలని స్తుతించిన అక్రూరుని దృష్టి నుండి స్వామి తన దివ్య దర్శనాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు అక్రూరుడు నది నుంచి రథం వద్దకు తిరిగి వచ్చాడు. సో మనకి అక్రూరుడు తనకు కనిపించిన దివ్య దర్శనాన్ని చాలా చక్కగా వర్ణించి చెప్పాడు. ఈ దివ్య దర్శనాన్ని మీరు పదే పదే చదవండి. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీకు ఖాళీ ఈ యొక్క దివ్య దర్శనం ఏదైతే పేరా ఉందో, ఈ స్తుతి ఏదైతే ఉందో, దీని కనుక మీరు కూడా భక్తిగా శ్రద్ధగా ఖాళీ సమయంలో ఒక్కళ్ళే కూర్చొని ఎటువంటి అంతరాయం ఆటంకం లేకుండా కనీసం 3 సార్లు చదవండి అమ్మా. శ్రద్ధగా చదవండి. దాని ఫలితం అనేక రెట్లు ఉంటుంది. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే అనుభూతి చెందుతారో వాళ్ళే గ్రహిస్తారు. అది మాత్రం గ్యారంటీ. ఆ అనుభూతి రావడం మటుకు వాస్తవం. అది వచ్చి తీరుతుంది. మీరు చేసే శ్రద్ధను బట్టి ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. చక్కగా మీరే అక్రూరులాగా అన్నట్టుగా కూర్చొని చక్కగా పదము చదవండి. ఒకసారి స్పీడ్గా చదవకుండా ప్రతి వాక్యాన్ని కూడా చదువుతూ దాన్ని ఫీల్ అవుతూ వటపత్ర సాయి ఎలా ఉన్నాడో ఊహించుకుంటూ చతుర్ముఖ బ్రహ్మోద్భవ పద్మనాభ, చతుర్ముఖం బ్రహ్మ ఉన్నట్టు, బ్రహ్మను యొక్క నాభిలోంచి పద్మం వచ్చినట్టు, ఆ పద్మనాభుడు, అందుకని నీకు పద్మనాభ అని పేరు వచ్చింది స్వామి అని ఊహించుకుంటూ, అప్పుడు మనం ఒకటి ఊహించుకుంటూ చదవండమ్మా. దీని యొక్క ఫలితం మీకే తెలుస్తుంది మీ జీవితంలో. కొత్త సంవత్సరంలో అడుగుపెడుతున్నాం కాబట్టి, మార్గశిర మాసం కాబట్టి, విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి నెల కాబట్టి ఇవన్నీ కలిసి మనకి వచ్చే సంవత్సరం చాలా మంచి ఉత్తమ ఫలితాలని మన జీవితాల్లో ఇవ్వడం జరుగుతుంది. అది మీరే సాక్షులై వచ్చే సంవత్సరం మీరే చెప్తారు. ఇలా జరగడం వలన మాకు జీవితంలో చాలా ఇది మంచిగా జరిగిందనే విషయం మీరే చెప్తారు. ఏమ్మా దశావతారాలు, దాని యొక్క ఉద్దేశం, ఎందుకు అవతారం ఎత్తాడో ఆ అవతారం యొక్క లక్ష్యము ఉద్దేశం రెండు కూడా చెప్పడం జరిగింది. అందులోనే మీకు ప్రకృతి ఎట్లా పుట్టిందో కూడా తెలిసిపోతుంది అనమాట. ముందు కేవలం వాటరే నీరే ఉండేది, జలమే ఉండేదని, అందులోంచి భూమి వచ్చిందని, ఇట్లా మనకి ఒకటి తెలుస్తుంది అనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా అడిగాడు, అక్రూరా, నువ్వు స్నానానికి వెళ్ళి చాలాసేపు అయింది, నది కూడా అంత దూరమే కాదు కదా, అక్కడ నీటిలో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ ఏదైనా వింత విషయం కనిపించిందా అని అడుగుగా అక్రూరుడు ఇలా అంటాడు, ఓ మహానుభావ, నీలో లేని వింతలు ఏ లోకాల్లో అయినా ఉంటాయా? ఇక నీటిలోనూ నింగిలోనూ మాత్రం ఎలాగుంటాయి అని వడివడిగా రథాన్ని నడపసాగాడు. సాయంకాలానికి మధురాపురి పొలిమేరలకు చేరుకున్నారు. అప్పటికే బళ్ళతో అక్కడ చేరుకున్న నందాదులు బస ఏర్పాటు చేసి ఉండడం చూసి రామకృష్ణుడు అక్కడ దిగిపోయి అక్రూరుని పోయి తమ రాకని గురించి కంసునికి తెలియజేయమన్నారు. అక్రూరుడు బలరామకృష్ణుడు తన మిత్ర బృందంతో సహా తన గృహానికి విచ్చేసి తన ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఇంటిని పావనం చేయుడని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తాను వచ్చిన పని పూర్తి అయిన తరువాత వస్తానని మాటిచ్చి పంపించేశాడు. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే వీడిని చూసిరమ్మంటే కాల్చి వచ్చాడు ఏంటి అని చెప్పి కంసుడి కోపం వస్తుంది కదా. ఏంటి వాడు నా గెస్ట్గా నేను పిలిపించి వాడిని చంపడానికి ట్రై చేస్తే వీడి గెస్ట్ తీసుకెళ్ళాడు, వీడు వాడు కలిసి కుతంత్రం పన్నారు. లేనిపోని అనుమానాలు, లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మనం అనుకున్నట్టు జరగకపోయినా భగవంతుడు ఎందుకు ఇలా చేశాడని అనుకొని ఏదో నా మేలు గురించి ఆశించే భగవంతుడు ఇట్లా చేశాడులే అంతే తప్ప ఇందులో నేను చెడు చూడకూడదు, ఇందులో ఎటువంటి అభావం నేను చూడకూడదు అన్న విషయం మనం గ్రహించాలి. ఎప్పుడన్నా మనకి మనసుకు విరుద్ధంగా ఏదన్నా పని జరిగిందనుకోండి, దేవుడిని ఇలా అనుకున్నది ఇట్లా జరిగింది అని అనుకోకుండా పరమాత్మ ఎందుకు ఇప్పుడు నాకు తెలియకపోవచ్చు, ఈ తర్వాత తెలుస్తుంది మీకు విషయం ఎందుకు చేశాడు అని చెప్పి భగవంతుని మీద మనం అనుకొని చాలా చక్కగా స్వీకరించాలి. కానీ వస్తున్న దాన్ని అక్కడ మనం మనసుతో అడ్డేయకూడదు. మనసుతో అడ్డేసామంటే రాబోయే కానీ మనకి దొరకదనమాట. ఆ గుహకి పెద్ద బండరాయి అడ్డుపడిపోయినట్టు వెనకాల పెద్ద నిధి ఉందనుకో అమ్మా, కొన్ని విలువైన నిధి ఉంది, ఆ నిధి మీదకి పెద్ద బండరాయి అడ్డుపడిపోయింది అనుకో, మీరు రాయి తీయలేరు, ఆ నిధి మీకు దక్కదు. అలాగే ఈ మనసు అనే బండరాయి ఈ పరమాత్మ ఇచ్చినటువంటి అదృష్టం, భాగ్యానికి మనకి అడ్డుపడిపోతుంది అనమాట. అందుకని మనసును చాలా జాగ్రత్తగా
అది బండరాయి కాదు అది, కానీ ఒక ఆలోచించాలి, బండరాయిలా ఉంటుంది అది, ఇనప కట్టన అయిపోతుంది అది. అది అనమాట. అక్రూరుడు కంసుని వద్దకు వెళ్ళి బలరామకృష్ణ నందాదుల రాకను తెలియజేశాడు. ఆ తర్వాత కృష్ణుడు బలరామ గోపకుమారులతో కూడి మధురానగర సందర్శనానికి బయలుదేరాడు. సుందర వదనలు, సుందర భవనాలు, కోటలు, రాజభవనాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఉద్యానాలు, అంగడులు మొదలైన వాటి శోభలతో ఉన్న మధురానగర విలాసాలను తిలకించాడు. ఆ పురవీధిలో నడుస్తున్న గోపాల చూడామణిని చూసి రమణులు ఇలా అనుకుంటున్నారు, వారు ఇదివరకే నందనందుని యొక్క లీలా వినోద గాథలను విని ఉన్నారు కనుక అతన్ని చూచి తరించాలనుకున్నారు. నందతపఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు గోరెడు కడింది నిదానము సేరవచ్చెనో సుందరులార రెండు చవిచూతము కన్నుల కోర్కె తీరగన్. చూసారా, ఇక్కడ మీరు గమనిస్తే మధురానగరం సందర్శించగానే అక్కడ కోటలు, రాజభవనాలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ఉద్యానవనాలు వీటినే వర్ణించారు. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా లంకని చాలా అందంగా వర్ణిస్తాడు వాల్మీకి. బంగారు నగరాలు, బంగారు శిఖరాలు, మణులు, మాణిక్యాలతో ఉన్నటువంటి రహదారులు, తగతగ మెరుస్తున్నటువంటివి. అంతేగాని అదే అయోధ్య గురించి ఎక్కడని చెప్పారా? ఇలాగా అయోధ్యలో వర్ణన ఎలా ఉండేది? ప్రజలు చాలా ధర్మాత్ములు, బుద్ధిమంతులు, చాలా మంచి అన్ని రకాల వర్ణాశ్రమ ధర్మాలు వాళ్ళు ఆచరిస్తారు, చాలా భగవంతుడు అక్కడ నివసిస్తాడు అని చెప్పారు. కానీ అయోధ్యలో బంగారం సగం మెరుస్తుంది, వెండి మెరుస్తుంది అని చెప్పారా? చెప్పలా. కాబట్టి మనకి ఎక్కడైతే రాక్షసులు, క్రూరులు వీళ్ళంతా ఉంటారో వాళ్ళు ఎక్కువగా వీటి మీద ఎక్కువ వాళ్ళ అంగబలం మీద వీటి మీద ఎక్కువగా వాళ్ళు మన దృష్టి కేంద్రీకరిస్తారు. సో మన దృష్టి కూడా వాటి మీదే అతుక్కుందంటే మనం కూడా అసురులం అయిపోయే అవకాశం ఉంది, కానీ మనం భక్తులయ్యే అవకాశం తగ్గిపోతుంటుంది. కాబట్టి అతిగా దానికి అటాచ్ అవ్వద్దు. మనం మానవ కలియుగం కాబట్టి కొంత కాస్త కాదంట్లా, కానీ అదే ధ్యేయంగా పెట్టుకొని మనం వెళ్ళకూడదు. కానీ అదే నాకు చెప్పింది, ధర్మంగా నీతిగా మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర మనం మంచిళ్ళు తాగవచ్చు, భోజనం చేయొచ్చు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి కంసునింటికి వెళ్ళిపోయి తినలేదు కదా. అక్కడ బంగారం ప్లేట్లో పెడతాడు వాడు, వీడు ఏమిటో ఇస్త్రాగా అంటాడు, అదే కారిపోతుంటుంది, కన్నం ఉంటుంది, కింద పడిపోతుంది, సరిగ్గా ఉండదు, అటాక్ అయితే చిరిగిపోతుంది, అది కింద ఇవన్నీ నేల మీద వాడు ఇవన్నీ ఆలోచించి అది బాగుంది, అది అక్కడ వెళ్ళలేదు, అనవసరం మిస్ అయ్యాను అనుకోకూడదు. అది ఆ విజ్ఞత మన బుద్ధికి, అదే నిశ్చయాత్మక బుద్ధి అంటే. అమ్మ మీరు రాసుకున్నారు కదా నిశ్చయాత్మక బుద్ధి అని, అదే నిశ్చయాత్మక బుద్ధి అంటే ఇది నిశ్చయాత్మక బుద్ధి. ఎప్పుడైతే నిశ్చయాత్మక బుద్ధి మనలో ఉంటుందో మన తాపత్రయాలు తాపత్రయపడకుండా కేవలం భగవంతుడి యొక్క భక్తి కోసమే మనం పాటుపడతాం. అది అనుకుంటూ అంత్యకర్తలందరూ గోవింద సందర్శనోత్సాహాలే ఒకరినొకరు పిలుచుకుంటూ వెళ్ళారు. వారు చేస్తున్న పనులన్నీ అక్కడెక్కడే విడిచి తొందరలో సరిగా అలంకరించుకోవడం కూడా మర్చిపోయి పరిగెత్తారు. మేడలపైన, మిద్దెలపైన, ఎత్తైన అరుగులపైన ఎక్కి నిల్చొని నిక్కి చూడసాగారు. అప్పటికే వారందరికీ శ్రీకృష్ణుని బాలలీలన్నీ తెలుసున్నాయి కనుక ఇలా అనుకున్నారు. వీడటే రక్కసి విగత జీవగ సన్నుపాలు త్రావిన మేటి బాలకుండు, వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు, వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాసరీడు, వీడటే ఎలయించి వ్రేతల మానంబు చూరలాడి లోకసుందరుండు, వీడు లేకున్న పురమటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని చూడ్కులు వృధలు. చూడండి జన్మ ఎంత వేస్టో, ఎంత అంటే భగవంతుడిని కనుక మనం ఈ రకంగా భావించకపోతే జన్మ ఎంత వ్యర్థమో ఇక్కడ మీకు చెప్తున్నాడు. చెలియా ఇతడేనటే రాక్షస తనుపాలు తాగి దాని ప్రాణాలు హరించిన అద్భుత బాలకుడు, ఇతడేనటే నందుని భార్యకి తన నోటిలో విశ్వమంతని చూపించిన దివ్యబాలుడు, ఇతడేనటే గోకులంలో వెన్నెలను దొంగిలించి తిరిగిన కొంటె బాలుడు, ఇతడేనటే గొల్లకన్యల మనసులను దొంగిలించిన సుందరుడు, ఇతడు లేని ఊరు అడవియే, ఇతడిని పొందలేని జన్మ నిష్ఫలము, ఇతను స్తుతించని వాక్కు పక్షి అరుపే, ఇతనిని దర్శించలేని చూపులు
వృధయే. ఇతనిని ఆ గోలోకంలోని పడుచులందరూ లాలిస్తూ స్పృశిస్తూ అతనితో సంభాషిస్తూ నవ్వుతూ నాట్యం చేయిస్తూ అతన్నే ధ్యానిస్తూ నిత్యం ఆనందిస్తుంటారట. వారు పూర్వజన్మలో ఎలాంటి తపస్సులు చేసి ఉండిరో కదా అనుకుంటూ ఆ మధురాపుర వనితలు తమ నేత్రాలతో శ్రీకృష్ణ రూపాన్ని నేత్రపర్వంగా తిలకిస్తూ హృదయాల్లో నింపుకొని ఆ రూపాన్ని అక్కడ పదిలిపరుచుకున్నారు. మధురాపుర ప్రజలు బ్రాహ్మణులు బలరామకృష్ణులను పలు విధాలుగా పూజించారు. గమనించండి, ఇక్కడ వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలలు అవన్నీ కూడా మళ్ళీ మనసులో మనోఫలకం మీద ముద్ర వేసేసుకున్నారు. వారి మనోఫలకం మీద ముద్ర వేసేసుకున్నారు. నిజంగా వీళ్ళన్నీ అనిపించినట్టే ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా ఇవన్నీ అక్కడ అనిపించింది వేరే ప్రదేశంలో వేరే ప్రదేశంలో వేరే వాళ్ళతో వీళ్ళకి ఎటువంటి సంబంధం లేని ఎక్కడో ఒక గ్రామంలో బృందావనంలో జరిగిన విషయం అది. కానీ ఇక్కడ మధురలో వీళ్ళు ఆ చిత్రాన్నంతటినీ కూడా ఆ లీలలన్నింటినీ కూడా తమ మనోఫలకం మీద ముద్రించుకున్నారు. ముద్రించుకునేటప్పటికీ వాళ్ళకి ఆ పదిలిపరుచుకున్నారు రూపాన్ని. అక్కడ పదిలిపరుచుకోవడం వలన అవన్నీ కూడా అక్కడ భక్తులందరూ ఏ రకంగా అయితే అనుభూతి చెందారో ఆ అనుభూతులన్నీ కూడా వీళ్ళకి వచ్చేసినాయి. ఎక్కడైతే ప్లగ్ పెట్టి ఎలా అయితే వైర్లోంచి ఇలా వచ్చేస్తుందో కరెంటు, అలాగే వాళ్ళకి కూడా వచ్చేసింది. చూసారు ఎంత సులభమో. మనసు వలన ఉన్న లాభం ఇదొకటి. ఇది మనసుతో చేసే పనే, కానీ మనసును ఏ డైరెక్షన్ తిప్పాం, ఇటు తిప్పాం, భక్తి వైపు తిప్పాం, అందువలన అశాంతి వస్తుంది. ఇటు తిప్పితే అశాంతి వస్తుంది. అంతే తేడా, డైరెక్షనే తేడా. అదే మనసు. మనం ఇలా చేయాలన్నది ఇక్కడ చెప్పాడు. మరి వాళ్ళకి ఆపేద్దాం, గంట అయిపోయింది. ఏమా రేపు మనం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. రేపు లేదు, నెక్స్ట్ వీక్.